కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ 15వ తేదీ నుండి తులారాశి వారి జాతకులు ఈ 5 పనులు అస్సలు చేయొద్దు. జన్మ జన్మల దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. మీరు అసలు ప్రాణం పోయినా ఇలా చెయ్యకూడదు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ పనులు చేయడం వల్ల అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అమ్మవారు మీ ఇంట ఐశ్వర్యం కలిగించకపోగా దరిద్రాన్ని అనుభవించేలాగా చేస్తుంది. కాబట్టి ఈ రాశి జాతకులు నవంబర్ 15వ తేదీ నుండి మాత్రం ఈ పనులు అస్సలు చెయ్యకూడదు అంటూ జ్యోతిష్కులు హెచ్చరిస్తున్న అంశము కావున ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తే గనక మీకే అవగతం అవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు జాగ్రత్తగా ఉండండి. బయట వ్యక్తులతో తగాదాలు జరగవచ్చును, లేదా చీటికి మాటికి కుటుంబ సభ్యులతో కూడా కష్టాలు కొని తెచ్చుకునేవారు మీరే అవుతారు. కావున మౌనంగా ఉండండి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నవంబర్ 15వ తేదీ తర్వాత నుండి కూడా గ్రహాల అనుకూలత ఇలాగే ఉండబోతుంది. మీరు మంచి చేద్దాము అని వెళ్లినా ఎదుటి వారికి చెడు జరగవచ్చును, లేదా వారు చెడుగా అర్థం చేసుకోవచ్చును. కావున ఎవరికి ఏ మంచి చెయ్యాలి అని తాపత్రయపడవద్దనో మీరు పరిస్థితులను అర్థం చేసుకుని మెలగడం చాలా వరకు ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు చేయకూడని పనుల విషయానికి వస్తే గనక ఎవరైనా సరే కుటుంబీకులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అవసరంలోనే ఉండవచ్చును. మిమ్మల్ని వచ్చి ధనపరంగా సహాయం అడిగితే గనక ఖచ్చితంగా మీరు వాటిని తోసిపుచ్చండి. అంటే మీ యొక్క పరిస్థితి వారికి తెలియచెప్పి మా వల్ల కాదు అన్నట్లుగా వారికి చెప్పండి. అంతేకాని ఓకే అని చెప్పి ఆ తర్వాత మీ పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే ధనం అడగగానే మీరు పాత విషయాలు గతాన్ని తీసుకొచ్చి గత తాలూకా తప్పిదాల గురించి వారికి తెలియచెప్పడం ఇలాంటివి చెయ్యతో. మీరు ఒక్క మాటలో ముగించేయండి. మా వల్ల కాదు, మా దగ్గర లేదు అని మీరు సమయస్ఫూర్తిగా చెప్పి తప్పించుకోండి. ఒకవేళ వారి కష్టాన్ని చూసి ద్రవించిపోయి సాయం చేస్తే గనక ఇక అంతే సంగతులండి. ఆ యొక్క సాయం మీకు వెనుదిరిగి రాదు. రాకపోగా మీ మీద నిందలు పడతాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఇక హెల్త్ పరంగా చూస్తే గనక కాస్త అప్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఏ రాశి జాతకులు ఎవరికైనా ఎంత చేయడానికైనా వెనుకడరో. కుటుంబ సభ్యుల కోసం ఎంత ధనాన్ని అయినా వృధాగా ఖర్చు చేస్తారు, కానీ వీరి యొక్క ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. ఈ తప్పిదం అస్సలు చెయ్యకూడదండి. మీకు కాస్త అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొక్కగా ఉన్నప్పుడే మీరు సమస్యను తొలగించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆ తర్వాత మానుగా మారిపోతుంది. అంటే వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారిపోతాయి. కావున ఈ తప్పిదాలు అస్సలు చేయొద్దు. వెంటనే వైద్య సహాయం తీసుకొని చిన్న ఇబ్బంది అయినా కూడా మన పెద్దవారు అంటారు కదండి, చిన్నది అయినా కూడా పెద్ద కర్రతో కొట్టాలి అని. అలాగే చెయ్యండి. ఇలా చేస్తే గనక సమస్య నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఇక మీరు లవ్ లో ఉన్నారా, లేదా ఎవరి పట్ల అయినా ఆకర్షితులు అవుతున్నారా, ఆ యొక్క రిలేషన్షిప్ కి ఎండ్ పెట్టేయండి. ఎందుకు అంటే గనక ఈ యొక్క రిలేషన్షిప్ వల్ల సమాజంలో మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు లవ్ లో ఉన్నట్లయితే గనక ప్రేమిక భాగస్వామికి మీకు మధ్యన మనస్పర్ధలు వస్తాయి. అవి చినికి చినికి గాలివానగా మారి మీ యొక్క పరువు కూడా పోతుంది. ఒక్కోసారి జాగ్రత్త. వివాహితులు అయితే గనక అక్రమ సంబంధాల ఉచ్చులో పడే అవకాశాలు అయితే లేకపోలేదు. కావున ఆ విషయంలో కూడా మీకు మీరుగా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఎవరి పట్ల అయినా ఆకర్షితులు అయినా కూడాను వారితో బంధాన్ని తెంచేసుకోండి. మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గనక సమస్య మరింతగా పదునుగా మారిపోతుంది. కావున ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. నవంబర్ మాసం 15వ తేదీ తర్వాత నుండి మీ జీవితంలో ఇటువంటి అప్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున మీరు మనో నిగ్రహంతో ఉండండి. భావోద్వేగాలు నియంత్రించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ సమయము మీకు కొత్త రిలేషన్షిప్స్ ని కంటిన్యూ చేసే అవకాశం గ్రహరీత్యా లేదు. కావున ఈ విషయంలో మీరు అధిక జాగ్రత్తలు వహించాలి అంటున్నారు
జ్యోతిష్య పండితులు కంప్లీట్ గా మీ యొక్క ఫోకస్ అనేది మీ యొక్క లక్ష్యం మీద పెట్టండి. అంతేకాని మీరు ఏకాగ్రత తప్పించి మీ యొక్క లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇటువంటి అదర్ యావిగేషన్స్ మీద మనసు కేంద్రీకరిస్తే గనక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. ఈ యొక్క సమస్యలు బహుగా కనిపిస్తున్నాయి. కావున ఈ విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అయితే కలగబోతున్న ఇబ్బందుల నుంచి, రాబోతున్న అననుకూల పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక తులారాశి వారి జాతకులు ఈ చిన్న పని చెయ్యండి. మీరు ఏమిటంటే ఈ యొక్క సోమవారం తిథి నాడు ఏదేని ఒక తిథి నాడు దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు బిల్వ పత్రాలు మంచినీటిని తీసుకుని వెళ్ళండి. నీటితో పరమశివుణ్ణి అభిషేకించి బిల్వ పత్రాలు సమర్పించండి. ఇలా చేస్తే గనక పరమశివుని అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద తప్పక ఉంటుంది. మీ మనస్సు కూడా, మీ ఆలోచనలు కూడా మారతాయి. అలాగే వీలైతే పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. అలాగే నిత్యము కూడాను పరమశివుని నామస్మరణ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. సమస్యల నుంచి తప్పక బయటపడతారు.